నా పేరు వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ పరిగి. రేపు జరగబోయే కౌంటింగ్ యొక్క ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి కూడా అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా, మన పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మరి గమనించాల్సింది ఏంటంటే, అభ్యర్థులు కానీ, కౌంటింగ్ ఏజెంట్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ 6 టేబుల్ ఏర్పాటు చేసి 6 టేబుల్లో ఒక్క రౌండ్లో 6 వార్డులు ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. ఇట్లా 3 రౌండ్ వరకు 1, 2, 3 రౌండ్లో పూర్తి స్థాయి ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. మరి ప్రతి ప్రకటన కూడా ఒక డాష్బోర్డ్ ఏర్పాటు చేసి ఆ బోర్డులో ప్రకటించి మీడియా పాయింట్లో వివరించడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ నుండి డైరెక్ట్ కౌంటింగ్ సెంటర్కి వెళ్తాయి. దాన్ని కూడా సపరేట్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. మరి కౌంటింగ్లో కూడా కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ చేసే వ్యక్తులు ఏర్పాటు చేసి దాని మీద ఓవరాల్గా RO రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసరు ధృవీకరణ ద్వారా అభ్యర్థి ఎన్నికను జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఫలితాలు ప్రకటించే వరకు పర్యవేక్షణలో, అంటే ఒక భద్రత పర్యవేక్షణలో జరగడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని మా యొక్క మున్సిపల్ తరఫున కోరుతున్నాం. ఏజెంట్లు ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక ఏజెంట్ మాత్రమే ఉంటాడు. ఆ ఏజెంటు ఆ యొక్క వార్డు ఫలితాలు వచ్చే వరకు ఉండాలి. తర్వాత 2వ వార్డు ఫలితాలు వచ్చే వరకు ఆ ఏజెంట్లు మాత్రం ఉంటారు. తర్వాత మిగతా వాళ్ళు మాత్రం అభ్యర్థులు మాత్రం వచ్చి చూసి పర్యవేక్షణ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీడియా పాయింట్ కూడా దానికి అందుబాటులోనే కౌంటర్ సెంటర్కి అందుబాటులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మీడియా పాయింట్కి వచ్చి ఆ ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. దీన్ని అందరూ దృష్టిలో గమనించాల్సిందిగా కోరుతాం. పరిగి మున్సిపాలిటీకి సంబంధించి రేపు అనగా 13 ఫిబ్రవరి 2026 రోజు కౌంటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ సమయంలో ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ దరిదాపులకు రావద్దని చెప్పేసి మనవి. ముఖ్యంగా మేము ఇక్కడ 150 మంది ఫోర్స్తోని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూట్లో కూడా ఓన్లీ లోపలికి మన మినీ స్టేడియం గ్రౌండ్లో పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఏజెంట్లు కానీ, క్యాండిడేట్స్ కానీ, కౌంటింగ్కి సంబంధించిన పాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి రావాలి. ఎలక్షన్ ఆఫీసర్సు, ఎలక్షన్ డ్యూటీ పడ్డవాళ్ళు అందరికీ కూడా మినీ స్టేడియం గ్రౌండ్లోనే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దయచేసి వెహికల్స్ అక్కడే పార్క్ చేసుకొని ఆ లోపల ఉన్న ఇన్సైడ్ గేట్ ఒకటి ఉంటుంది, ఆ గేట్లో నుంచి మీ ఐడి పాస్ కానీ, మీకు ఇచ్చిన ఐడి కార్డు కానీ చూపించి లోపలికి రావాల్సిందిగా మనది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి ఏ పార్టీ వాళ్ళు కూడా ర్యాలీలు కానీ, ఈ ఉత్సవాలు కానీ, సెలబ్రేషన్స్ రోడ్డు మీదకి వచ్చి బాంబులు కాల్చడం కానీ అట్లాంటివి ఏమి చేయొద్దు. అది ఎలక్షన్ వయలేషన్ కిందకి వస్తుంది కాబట్టి మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ సహకరించి ప్రశాంతంగా ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన దానికి కోఆపరేట్ చేస్తారని చెప్పేసి మా సైడ్ నుంచి మనవి చేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే అది పర్మిషన్ తీసుకొని చేసుకోవాల్సిందిగా మనవి.